కాటసాని అక్రమాలపై కలెక్టర్కు విన్నవించిన తెలుగుదేశం నేతలు. పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఈ అక్రమాలపై బహిరంగ చర్చకు రమ్మని ఎన్నోసార్లు మీడియా ముఖంగా చెప్పామని ఆయన రాకుండా దాటవేస్తూ, ఆయన చేసిన తప్పుడు పనులను కప్పిపుచ్చుకోవడానికి అధికారులపై రుద్దుతున్నాడని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గారు చరితరెడ్డి, తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. ఈయన యొక్క అవినీతి అక్రమాలపై కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చినట్లు గౌర చరితరెడ్డి మల్లెల రాజశేఖర్ అన్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు చేసిన దౌర్జన్యాలు, కబ్జాలు, తర్వాత గవర్నమెంట్కి సంబంధించిన భూములను, ఎండోమెంటు, వక్ఫ్ బోర్డ్స్, ఇట్లా పేదల భూములను, తర్వాత ప్రకృతి ఇచ్చిన వనరులను కూడా దౌర్జన్యంగా తరలించి వేరే ప్రదేశాలకు ఇట్లా సొమ్ము చేసుకోవడం. దీని మీద గతంలో మా పాణ్యం ఇన్ఛార్జి గౌరు చరితమ్మ గారు చర్చకు పిలిచినారు. 2 సార్లు చర్చకు పిలిచి, ఒకసారి మేము యాగంటీశ్వరం దగ్గరికే వస్తాము, అక్కడికే చర్చకు రమ్మన్నాను. లేదు, నాకు అసెంబ్లీ ఉంది, వచ్చిన తర్వాత కూర్చుందామన్నారు. మళ్ళా వెంటనే వచ్చి కలెక్టర్ గారికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాడు. నేను సత్యహరిశ్చంద్రుని, నేను ఏం తప్పు చేయలేదు, దీని మీద మీరు ఎంక్వైరీ చేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే కలెక్టర్ గారికి కానీ, జేసీ గారికి కానీ, ఆర్డీఓ, రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఎలక్షన్ల ముందర ఎంతో పని ఉంటుంది. ఎమ్మెల్యే చేసిన తప్పుడు పనులకు, ఎమ్మెల్యే చేసిన దౌర్జన్యాలకు కలెక్టర్ రిప్రజెంటేషన్ తీసుకోవడమే తప్పు. ఇది తర్వాత మేము విధులేని పరిస్థితుల్లో ఆయన కలెక్టర్కి ఇచ్చినారని చెప్పి మళ్ళీ ఈరోజు స్పందనలోనే కలెక్టర్ గారికి ఇవ్వాలని ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఇచ్చినాము. ఇప్పుడు చర్చకు వస్తా అన్న మనిషి చర్చకు రావాలి కానీ అధికారులను అడ్డం పెట్టుకొని, పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇది మళ్ళీ దీన్ని తప్పుదారి పట్టించే మార్గాలు చేస్తున్నారు. ఇదంతా తప్పు. నువ్వు నిజంగా పాణ్యంలో ఎక్కడనే కానీ కబ్జాలు నేను చేయలేదు, ఎక్కడనే కానీ అనధికారికంగా ఇసుక కానీ, గ్రావెల్ కానీ ఎక్కడ నేను తప్పుడు పనులు చేయలేదంటే ప్రజల మధ్యలో చర్చ కూర్చుందామని మా ఎమ్మెల్యే, మా ఇన్ఛార్జి గారు పిలిచినారు. మేము దానికి రెడీగా ఉన్నాము. నీకు సంబంధించిన బాధితులు ఇండియాలోనే కాకుండా ఫారిన్ లో కూడా, అమెరికాలో కూడా ఉండి ఫోన్లు చేస్తున్నారు ఈరోజు గౌరవ వెంకటరెడ్డి గారికి. పూర్చెల్ల గ్రామం అయితేనేమి, ఓరోకల్లు మీదివేముల గ్రామం అయితేమి, కొంతలపాడు కాల్వ, ఎక్కడ మీరు కబ్జాలు చేయండి. మరి ఈరోజు వచ్చి నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని కలెక్టర్కు రిప్రజెంటేషన్ చేయడం అనేది హాస్యాస్పదం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నువ్వు నిజాయితీ పరునివి అయితే రా, చర్చకు రా. పత్రిక మీ ఇద్దరి మధ్యన పత్రికా విలేకరులు ఉంటారు, ప్రజలు ఉంటారు, ప్రజాప్రతినిధులు. ఇంకా ఎంతమందిని నువ్వు లీడర్లను దొరుకుతుందో మధ్యలో అధికారులను దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ఏంటి? అంటే నువ్వు చేసిన తప్పులు వాళ్ళకు పాలు పంచాలన్నా, లేకుంటే కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, లేకుంటే ఇంకా ఎవరికైనా నువ్వు ఏమన్నా నువ్వు చేసిన తప్పుడు పనులను ఏమైనా భాగం ఇచ్చినా వాళ్ళ మీద కూడా నింద చేసే ప్రయత్నం చేస్తున్నారు ఎమ్మెల్యే గారు. నువ్వు చర్చకు ఖచ్చితంగా రావాలని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ తరఫున జిల్లా అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను.